అదానీ మెగా కుంభకోణంపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ ఈడీ ఆఫీసు ముందు నిరసనకు దిగారు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణకు జేపీసీ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం, పొంగులేటి, జూపల్లి, కోమటిరెడ్డి, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అటెండ్ అయ్యారు. అంతకుముందు అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ దగ్గర ఆందోళన చేశారు హస్తం లీడర్లు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళనలో పాల్గొన్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణకు జేపీసీ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. దేశ సొమ్మును మోదీ అదానికి కట్టబెడుతున్నారని విమర్శించారు నేతలు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ కంపెనీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు మంత్రులు. అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వాస్తవాలు బయటకు రావాలంటే జేపీసీ వేయాలన్నారు. ఆ పోర్టును కూడా హస్తగతం చేసుకున్నాడు. కానీ ఆ పోర్టు కట్టడంలో కానీ, ముంబై ఎయిర్పోర్ట్ లో కానీ ఈ యొక్క అదానికి ఎక్కడ కూడా టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదు, ఎలాంటిది కూడా చేయలేదు. అది ఎలా ఉందంటే చీమలు పెట్టిన పుట్టల్లో పాములు వచ్చి హస్తగతం చేసుకున్నట్టుగా ఈ అదాని వచ్చి మన తెలుగు వాళ్ళకు కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ అదాని. ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాలు రెండే కాదు, దేశవ్యాప్తంగా ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో ఇది ప్రధాని మోడీ అదాని సహకారంతోన కొల్లగొట్టి ఈరోజు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకొని భారతీయ జనతా పార్టీకి ఇది ఒక ట్రెజరర్ గా తయారైపోయింది అదాని. కాబట్టి నిష్పక్షపాతంగా పార్లమెంట్ లోపల జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఈరోజు దేశవ్యాప్తంగా భవిష్యత్తు లోపల అందరం కూడా కలిసి జిల్లా లోపల కూడా ఈ యొక్క ధర్నాలు, నిరసనలు కొనసాగించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసే విధంగా కృషి చేయాల్సిందిగా నా తోటి సహచర మిత్రులందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శాసనసభ్యులు మల్కాన్ సింగ్ రాజు గారు. దయచేసి కాంపిటీషన్ చైర్మన్ కొంత జరగట్టు. మేడం నిర్మల గారు, నా బాగా బస్సు చెప్తున్నా. ఇక్కడ మినిస్టర్స్ ఉన్నారు, సీఎం గారు వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ ప్లీజ్ ఏం కాదు మేడం, జరగాలి. మీరు ఎమ్మెల్యే గారు మీరు ఆగండి, నో ప్రాబ్లం. సార్ జరగమ్మా, మనం జరగాలంటే తినడం కొద్దిగా జరగండి, తప్పదు. ఇక నా భార్య చెప్తే మీద ఈజీగా లేకపోతున్నారు. అమ్మ నువ్వు జరగాలి. మినిస్టర్స్ ఉన్నారా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సీఎం గారు వచ్చినప్పుడు ఇక్కడ రెండు కుర్చీలు, ఇన్ఛార్జ్ గారు, డిప్యూటీ సీఎం గారు, సీఎం అండ్ సల్మాన్ ఖుర్షిద్ గారు కూడా వస్తుంది. కాబట్టి కొద్దిగా ప్యాసేజ్ క్లియర్ చేయండి దయచేసి. రఘుబాయ్ కాళ్ళు తొక్కుంటూ వస్తారు, కొద్దిగా ప్యాసేజ్ క్లియర్ చేయండి. ఈ దేశంలో కోట్లాది మంది చిన్న వాళ్ళు, కోట్లాది మంది పెట్టుబడి పెట్టే స్టాక్ మార్కెట్ కి సెబీ చూసుకుంటది. సెబీకి చైర్పర్సన్ మదాబీ పూరి బుచ్. ఈ మధ్య కాలంలో ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేయాలనో ఆ సంస్థకి అధిపతి చైర్పర్సన్ శ్రీమతి మదాబీ గారు, ఆమె భర్త దావర్ బుచ్ అనే వ్యక్తి, వాళ్ళే అక్రమంగా ఇల్లీగల్ గా మారిషస్ ద్వారా, ఇతర ఇల్లీగల్ ఆఫ్ షోర్ ఎంటిటీస్ ద్వారా వాళ్లే అదానిలో ఇల్లీగల్ గా అక్రమంగా పెట్టుబడి పెట్టిన విషయం వచ్చింది. అదాని కుంభకోణం, అతనికి మోదీతో ఉన్న దోస్తి, ఎవరైతే ఇది ఇన్వెస్టిగేట్ చేయాలనో, ఎంక్వైరీ చేయాలనో ఆ సెబీ చైర్పర్సన్ కూడా నరేంద్ర మోదీ నియమించిండు. అదానికి నరేంద్ర మోదీ దేశ ఆస్తులు రాసిచ్చిండు. ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టింది సెబీ చైర్పర్సన్. ఆమె రాజీనామా చేయాలి. అదేవిధంగా అదే విషయంలో ఎంక్వైరీ చేయాలి. దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి అని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ డిమాండ్. ఈ దేశాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి ప్రతి పేదవారి అకౌంట్లో 15 లక్షలు వేస్తారని చెప్పి
ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాం. నల్లధనం 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు వేయలేదు. నల్లధనంతో పాటు ఉద్యోగాలు ఇవాళ భారతదేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయి ఈరోజు యువత అంతా ఈరోజు ఇబ్బందులు. కానీ ఆయన దోస్తులు అదానీ, అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి వారు 10,000 లోపల ఉన్న వాళ్ళు ఇవాళ 10 ర్యాంకు లోపల ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా మారిపోయిన ఈ సందర్భం వాళ్లకు ధనికులను ఇంకా ధనిక చేసిన లేదు తప్ప మోడీ గారు చేసింది ఏం లేదు దేశానికి. అందుకనే చదువులారా ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పోయినసారి పార్లమెంట్ సభ్యులు 52 మంది ఉన్నాం. అందులో నేను, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 52 మంది ఉన్నా ప్రతిరోజు పార్లమెంట్ లో ఎండగట్టి ఈరోజు 100 సీట్లకు వచ్చినాం. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ తప్పకుండా మోడీ చేసే అక్రమాలని ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ గా చెప్పారు. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయమని అడుగుతా ఉన్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఈ రోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో కొత్తది కాదు. ఇది దేశంలో అనేక సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వమే స్వయంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆదేశించుకున్నది. ఈ రోజు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఈడీ కార్యాలయం ఎదురు నుంచి ఏ సెబీ చైర్మన్ అయితే ఆదాని మీద విచారణ జరపాల్లో వాళ్ళు కూడా అందులో మమేకం కావడం అంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఉంది. అందుకే ఇలా యొక్క బుచ్చుకు సంబంధించి అతని భర్త యొక్క ఇద్దరు కలిసి ఆదానితో కుమ్ముకైన అంశం ఉంటే ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవడానికి కారణం జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో పార్లమెంటు సాక్షిగా అనేక సందర్భాల్లో ఉద్యమం చేసే సంగతి మీకు తెలుసు. ఈ రోజు ఇదే పార్లమెంటు సాక్షిగా ఆదాని అవకతవకల్ని అనేక సందర్భాల్లో బహిరంగపరిచినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రోజు మనకుండబడేటువంటి అంశాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. आज जो आदानी के ऊपर कार्रवाई करने के लिए आदानी और सेबी के बीच में जो रास्ते को जो संबंध को बाहर निकलने के लिए जो जॉइंट पार्लियामेंट्री कमेटी पूछ रहा है उसको हम लोग ये पूछता है आदानी जी का असलियत बताने के लिए नरेंद्र मोदी जी क्यों डर रहे? नरेंद्र मोदी जॉइंट पार्लियामेंट्री कमेटी कॉन्स्टिट्यूट करने के लिए क्यों पीछे जा रहे? ये आज देश की जनता जानना चाहता है. यही राहुल गांधी का सवाल है. ఈ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా టిఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ మీద ధర్నా చేస్తోంది. మల్లికార్జున్ ఖర్గే గారు ఏదైతే పిలుపునిచ్చారో పార్లమెంట్ లో అనేక సందర్భాల్లో మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఆదానికి సంబంధించిన సంస్థ విషయంలో హిడెన్బర్గ్ అనే ఒక సంస్థ ఇచ్చిన నివేదిక మీద విచారణ జరపాలని అనేక సందర్భాల్లో కోరినప్పటికీ పెడచెవిన పెట్టి మోడీ గారి సర్కార్ తదుపరి సెబీకి సంబంధించిన చైర్మన్ ఆ చైర్మన్ కు సంబంధించిన లావాదేవీలు ఆ లావాదేవీలకు సంబంధించి అదానీ సంస్థతో కూడుకున్న అంశాల విషయంలో సుప్రీం కోర్టు ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసుకొని సెబీ సంస్థకు ఆదేశం ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలంటే 18 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా నివేదిక అందించకపోవడం దాని వెనుక ఏ కారణం ఉందని ప్రజలకు తెలియజేసే కార్యాచరణ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉంది. ఈ సందర్భంలో మనం కోరేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ పక్షాన జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి నిజ నిజాలు తెలుసుకొని యావత్ భారతదేశానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన మనకు ఈ షేర్స్ కు సంబంధించిన అంశాలను రాబోయే కాలంలో మరి అదానీ సంస్థలో అనేక మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, వారికి అన్యాయం జరగకుండా ఉండాలి. వారికి సంబంధించి వారి పెట్టుబడులకు భద్రత ఉండాలనే ఒక యోచనతో
ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు నడవాలని, వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈడీ కార్యాలయం ముందర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మన ప్రదేశ్ కాంగ్రెస్కు సంబంధించిన మరి సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న సందర్భంలో మరి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారి ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే మీ స్నేహితులు అని చెప్పుకునే వారిపైన ఈరోజు వారిపైన విచారణ జరిపి వెనువెంటనే ప్రజలకు తెలియజేసే కార్యాచరణ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ అదాని అక్రమాలపై విచారణ చేపట్టబడే విధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగిందో అటువంటి విచారణ సెబీ సత్వరమే చేపట్టకుండా గత 18 మాసాలకెళ్ళి నాన్చడము, ఈ విచారణకు సంబంధించి వీళ్ళ పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులైనటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలు వెలికి తీసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని సత్వరమే విచారణ చేపట్టాలి. వీళ్ళ జాతీయ స్థాయిలో అత్యంత ప్రధానమైన ఉత్పాదక రంగం వ్యవసాయం. అటువంటి వ్యవసాయానికి తోడు నిలవాల్సినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టకుండా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే, అదే కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని రుణవిముక్తులు చేయాలనే భావన తలపుతోని వరంగల్ డిక్లరేషన్ లో ఏదో రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారో 2 లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని దాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఏదైతుందో కేవలం ఒక నెల రోజుల్లో జూలై 18th ఆరంభిస్తే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా రుణమాఫీ చేసినటువంటి ఒక ఏకైక